మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు బండారి ప్రశాంత్ మాట్లాడుతూ తెలంగాణలో విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. సుమారు 9,500 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు పెండింగ్ లో ఉన్నాయన్నారు. ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు స్కాలర్షిప్లు విడుదల చేయలేని దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అదే రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ఏమడుగుతున్నాం, మా స్కాలర్షిప్లు మాకు కావాలని అడుగుతున్నాం. మా స్కాలర్షిప్లు మాకు కావాలంటే నువ్వు ఎన్నో కేసులు పెడుతున్నావు. అంటే స్కాలర్షిప్ అనేది విద్యార్థుల హక్కు కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి అడుగుతాడు కాబట్టి మీరు వెంటనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ స్కాలర్షిప్లు విడుదల చేయాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తాం. లేకపోతే గతంలో కేసీఆర్ ఏ గతి పట్టిందో ఇప్పుడు అదే గతి నీకు పట్టినట్టు చేస్తామని చెప్పేసి ఏబీవీపీ తెలియజేస్తుంది. వెంటనే పెండింగ్ ఉన్నటువంటి 9,500 కోట్ల స్కాలర్షిప్లు విడుదల చేయాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. జై హింద్, జై భారత్.